కంపల్సరీ గెలుస్తారు. జనాలు పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నట్టుండే ఏ లేదండి అదేమి గెలుస్తారా? మీకు అన్ని పథకాలు అందుతున్నాయా? కంపల్సరీ అందినాయండి మాకు అన్ని పథకాలు. ఏమేమి అందినాయి మీకు? మాకు ఇల్లు వచ్చింది, అమ్మఒడి పడింది, ఇంకా ఇంటికి సంబంధించిన డబ్బులు మొత్తం పడ్డాయండి మాకు. గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడండి సార్. జగనే సీఎం అవుతాడు. నమస్తే. మీ పేరు? విజయలక్ష్మి. ఏం చేస్తుంటారండి? ఊరికే హౌస్ వైఫ్. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలే. అన్ని పథకాలు చేశాడు. పిల్లలకేంది, ముసలోళ్ళకేంది, రైతు భరోసా, గ్రూపుల వాళ్ళకి లోన్ తీసేయడం, అన్ని పనులు చేశాడు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ జగనే ముఖ్యమంత్రి. వాడి బొంద వాడే కూర్చుంటాడు. వాడేం చెప్తాడు అసలు? ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు మొత్తం కట్టకట్ట బయలు పడేద్దాం. మొత్తం కట్టకట్ట బయలు పడేద్దాం వాళ్ళందరినీ. వాళ్ళు ఏం చేయలేరు. జగనే గెలిచేది. జగనే వస్తాడు. ఎన్నిసార్లు 4 సార్లు సీఎం అవుతాడు జగనే. అంతే, మాట్లాడే పని లేదు. వై నాట్ 175 జగన్. అంటే చంద్రబాబు కూడా ఓడిపోతారా? చంద్రబాబు కూడా ఓడిపోతున్నాడు. జగన్ ఆడపై ఇప్పుడు భరత మీద చంద్రబాబు కూడా ఓడిపోతున్నాడు. కుప్పలో గుడ్డు పెడతాడు కూర్చొని. ఏం చేయలేడు. ఇంకా మొన్న ఎన్ని నీళ్ళు ఇచ్చాడు, ఎంత చేశాడు చూడు. జగన్ ఎన్నిసార్లు పోయాడు. ఒకసారి వాళ్ళని చూసుకొచ్చుకోమని పోయి సరిపోయిద్ది. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అందరికి ఉన్నోళ్ళ పెట్టకపోతే లేని వాళ్ళకి అందరికి పెడితే చాలు జగన్. అట్లా ఆలోచించి ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నాడు. బ్రహ్మాండంగా జగన్ ప్రభుత్వం మాత్రం సరిపోదు. అది